చూడండి యూనివర్స్ క్రైటీరియా వినండి అండ్ రెసిడ్యూ క్లాసెస్లో పి అనేది నాట్ ప్రైమ్ అండ్ ఏ ఈజ్ ఏ రెసిడ్యూ క్వాడ్రాటిక్ రెసిడ్యూ ఆఫ్ పి తీసుకోవాలి. ఇప్పుడు ఏ కండిషన్ అవుతుందని చెప్పాలంటే ఏ పవర్ p/2 p-1/2 ఈజ్ కాంగ్రెంట్ 1/p అవుతుంది. పి అనేది ఆర్ ప్రైమ్ నెంబరు, ఏకి పికి జీసీడీ 1 అయినప్పుడు ఏ అనేది రెసిడ్యూ క్లాస్ ఆఫ్ పిలో ఉంటే ఏ పవర్ p-1/2 ఈజ్ కాంగ్రెన్స్ టు 1/p. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే లెజెండర్స్ సింబల్ చెప్తున్నాను. నెక్స్ట్ వాట్ ఇస్ లెజెండర్స్ సింబల్ అంటే ఏని పీకి జీసీడీ 1 పి ఆర్ ప్రైమ్. అప్పుడు అలాగే ఏ అనేది రెసిడ్యూ క్లాస్ ఆఫ్ పీలో ఉండొచ్చు, పీలో లేకపోవచ్చు. ఒకవేళ ఏ అనేది రెసిడ్యూ క్లాస్ ఆఫ్ పీలో ఉంటే ఈ సింబల్ వాల్యూ ఎంత అవుతుందంటే +1 అవుతుంది. రెసిడ్యూ క్లాస్ లేదనుకోండి సింబల్ వాల్యూ -1 అవుతుంది. దీనికి ఈ స్టేట్మెంట్కి కరస్పాండింగ్ కొన్ని ఈక్వాలిటీస్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ థియరమ్ ఆ ఈక్వాలిటీస్ ఏంటంటే చూడండి ఏ అనేదేమో పి అనేది ఆర్ ప్రైమ్, ఏకి పికి జీసీడీ 1, సిమిలర్లీ బీకి పికి కూడా జీసీడీ 1, ఏబీ 2 రెసిడ్యూస్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటే ఏ కండిషన్ ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ వన్ ఇఫ్ ఏ ఈజ్ కాంగ్రెంట్ టు బి మాట్ పే అయినప్పుడు సింబల్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు సింబల్ విత్ రెస్పెక్ట్ టు పి అని చెప్పాలి. అంటే లెజెండర్ సింబల్ ఆఫ్ ఏ/పి ఈక్వల్ టు లెజెండర్ సింబల్ ఆఫ్ బి/పి అని చెప్పాలి. దీని నుంచి మళ్ళీ నెక్స్ట్ లెజెండర్ సింబల్ ఆఫ్ a²/p ఈజ్ ఈక్వల్ 1 అని చెప్పాలి. లెజెండర్ సింబల్ ఆఫ్ a/p ఈజ్ ఈక్వల్ టు a⁻p-1/2 mod p అని చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ab/p ఈజ్ ఈక్వల్ టు a/p b/p అని చెప్పాలి. ఇవి ప్రూవ్ చేయాలి మనం. అర్థమైందా? ఫస్ట్ దీనికి అన్నిటికీ మనం ఏం తీసుకోవాలి, ఫస్ట్ స్టేట్మెంట్ అంతా కామన్ ఏంటి పి అనేది ఆర్ ప్రైమ్, ఏకి పికి జీసీడీ 1, బీకి పికి జీసీడీ 1 అని కామన్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ మాత్రం ఏ ఈజ్ కాంగ్రెంట్ బి mod p అని తీసుకోవాలి. ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ టు ప్రూవ్ దట్ లెజెండర్ సింబల్ ఆఫ్ a/p ఈక్వల్ లెజెండర్ సింబల్ ఆఫ్ b/p అని చెప్పాలి. టు ప్రూవ్ దిస్ ఇప్పుడు ఏ అనేది ఏంటి రెసిడ్యూ క్లాస్ ఆఫ్ పీలో ఉందనుకోండి ఏమవుతుంది, క్వాడ్రాటిక్ రెసిడ్యూ క్లాస్ కన్సిడర్ చేసుకోవాలి కదా. x² ఈజ్ కాంగ్రెంట్ టు a mod p అని తీసుకోండి. అలాగే బి కూడా రెసిడ్యూ క్లాస్ ఆఫ్ పీలో ఉందనుకోండి x² ఈజ్ కాంగ్రెంట్ b mod p అవుతుంది. ఇప్పుడు మనకి దీని నుంచి రెండు ఈక్వల్ చేసి రాద్దాం. x² ఈజ్ కాంగ్రెంట్ టు ఏ. ఆల్రెడీ ఫస్ట్ వల్ల మనం ఏ ఎగ్జామ్ చేసుకున్నాం, ఇక్కడ ఏ ఈజ్ కాంగ్రెంట్ టు బి ఎగ్జామ్ చేసుకున్నాం. అందువల్ల x² ఈజ్ కాంగ్రెంట్ టు ఏ ఈజ్ కాంగ్రెంట్ టు బి అండ్ బి ఈజ్ కాంగ్రెంట్ టు x². ఇది కరెక్ట్ కదా? ఇది హోల్డ్ అంటే ఇక్కడ దట్ ఎంప్లాయిస్ ఎయిదర్ బోత్ ఆర్ సాల్వబుల్ బై సాల్వబుల్ అంటే రెసిడ్యూబుల్ అవ్వాలి విత్ పి అవ్వాలి, ఆర్ నాన్ సాల్వబుల్ అవ్వచ్చు. వాళ్ళు సాల్వబుల్లో ఏ అనుకోండి a/p వాల్యూ b/p వాల్యూ 1 అవుతుంది. అన్సాల్వబుల్ అనుకోండి a/p వాల్యూ b/p వాల్యూ -1 అవుతుంది సింబల్ వాల్యూ. ఎందుకని ఇక్కడ ఏ ఈజ్ కాంగ్రెంట్ బి వచ్చింది కాబట్టి ఏ ఈజ్ కాంగ్రెంట్ బి కండిషన్ ఉంది కూడా తీసుకుందాం. అర్థమైందా? రెండు ఇక్కడ ఇది సపోజ్ ఇది b² ఈజ్ కాంగ్రెస్ టు x² అయిందనుకోండి బి రెసిడ్యూ క్లాస్లో ఉంటే 1 అంతే కదా. అంటే b/x వాల్యూ అంతేనా, b/p వాల్యూ 1. అలాగే x² కాంగ్రెంట్ ఏ వచ్చింది, వాళ్ళు ఏ రెసిడ్యూ క్లాస్ ఉందనుకోండి a/p వాల్యూ 1. బట్ రెండు ఈక్వల్ అవ్వచ్చు, రెండు ఈక్వల్ టు -1 అవ్వచ్చు, రెండు ఈక్వల్ టు +1 అవ్వచ్చు. మొత్తం మీద ఈక్వాలిటీ హోల్డ్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఇక్కడ ఏ జూమ్ చేసుకోవాలి మనం. సెకండ్ ఇది కదా a²/p ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాలి. a²/p ఈక్వల్ టు 1 ఇక్కడ రెండు ఇక్కడ అంతా జూమ్ చేసుకోవాలి ఫస్ట్ చెప్తాను. సెకండ్ వన్ చూడండి. టు ప్రూవ్ దట్ a²/p లెజెండర్ సింబల్ ఆఫ్ a/p ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దిస్ ఒక రిలేషన్ తీసుకోండి. కన్సిడర్ x² ఈజ్ కాంగ్రెంట్ టు a mod p. అయితే x ఈజ్ కాంగ్రెంట్ టు a mod p అవుతుంది కదా. స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే బోత్ సైడ్స్ దట్ ఎంప్లాయిస్ x² కాంగ్రెంట్ టు a² mod p అయిందనుకోండి అంటే సాల్వబుల్ అయిందనుకోండి a² అనేది రెసిడ్యూ క్లాస్ ఆఫ్ పీలో ఉన్నట్టే కదా. అంటే రెండు ఈక్వల్ అని చెప్తున్నాం.
అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ కాంగ్రుయెంట్ ఏ mod p అయితే ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ ఏ mod p అవుతుంది. అంతే కదా, రెండు హోల్డ్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలంటే రెండు ఈక్వల్ కాబట్టి ఏ స్క్వేర్ బై పీ అవుతుంది, 1 అవుతుంది. టు క్లియర్లీ చూడండి, క్లియర్లీ దిస్ ఈజ్ సాల్వబుల్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ బై పీ ఈక్వల్ టు 1. సాల్వబుల్ అయింది కాబట్టి. నెక్స్ట్ టు ప్రూవ్ దట్ ఏ బై పీ ఈజ్ కాంగ్రెన్స్ టు ఏ పవర్ p మైనస్ 1/2 mod p అవ్వాలి. ఇక్కడ ఏ బై పీ ఉంది, ఏ బై పీ అనేది 1 అవ్వచ్చు, 1 అవ్వకపోవచ్చు. ఎప్పుడు ఏ రెసిడ్యూ క్లాస్ ఆఫ్ పీలో ఉంటే 1 లేదా -1. సపోజ్ ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇందా చెప్పిన క్రైటీరియా వచ్చారు, యూరోస్ క్రైటీరియా. యూరోస్ క్రైటీరియా ఏం చెప్తుంది మనకి, ఏ పవర్ p మైనస్ 1/2 ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod p అవుతుంది. ఈ 1 ప్లేస్లో మనం ఇప్పుడు ఏ అనేది రెసిడ్యూస్ పీలో ఉందనుకోండి, 1 ప్లేస్లో ఏ బై సింపుల్ ఏ బై పీ రాయొచ్చు కదా, అయితే తీరం ప్రూవ్ అయిపోయింది. ఏ బై పీ ఈజ్ కాంగ్రుయెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ p మైనస్ 1/2 సరిపోయింది, రెండు ఈక్వల్. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, ఏ బై పీ లిసన్ సింబల్ ఆఫ్ ఏ బై పీ ఈక్వల్ టు ఏ బై పీ ఇంటూ బీ బై పీ అని చెప్పాలి. అర్థమైందా? దీన్ని కూడా యూరోస్ క్రైటీరియా తీసుకుంటున్నాం. మనం వచ్చిన థర్డ్ వన్ ప్రూఫ్ తీసుకుంటాం. ఇందాక ప్రీవియస్తో ఏం చెప్తాం మనం, ఏ బై పీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏ పవర్ p మైనస్ 1/2 mod p అని చెప్తాం. అలాగే b బై పీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏ పవర్ b పవర్ రాస్తాం. b పవర్ p/2 p మైనస్ 1/2 అని రాయచ్చు, రెండోది ఫస్ట్ రాస్తాం. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, మనం ఏబి బై పీ, ఏబి బై పీ తీసుకోండి. ఏ బై పీ ఈజ్ కాంగ్రెన్స్ టు ఎంత రాయచ్చు మనం, ఏబి హోల్ పవర్ p మైనస్ 1/2 అని రాయచ్చు. దీన్ని స్ప్లిట్ చేయండి. ఎలా స్ప్లిట్ చేస్తాం, ఏ పవర్ p మైనస్ 1/2 ఇంటూ b పవర్ p మైనస్ 1/2 అంటే ఎలా రాస్తుంది అక్కడ, ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏ పవర్ p మైనస్ 1/2 mod p ఇంటూ b పవర్ p మైనస్ 1/2 mod p వచ్చింది. అర్థమైందా? ఈ ఫస్ట్ వన్ దేనికి ఈక్వల్, అప్పుడు ఏ పవర్ p మైనస్ 1/2 mod p దేనికి ఈక్వల్, ఏ బై పీ. b పవర్ మైనస్ 1/2 mod p దేనికి ఈక్వల్, b బై పీ. దేర్ఫోర్ కంక్లూజన్ వచ్చింది, ఏ బై పీ ఈజ్ కాంగ్రెన్స్ టు సింపుల్ ఏ బై పీ, సింపుల్ b బై పీ. అర్థమైందా? థియరం ప్రూఫ్. రెండు ఈక్వల్ రాస్తారు.